గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం స్మాస్త్. నమస్కారం స్మాస్తర్ ఈకే. నమస్కారం స్మాస్తర్ యాం యాన్. నమస్కారం స్మాస్తర్ సి వి వి. నమస్కారం స్మాస్తర్ సి వి వి. నమస్కారం స్మాస్త్ సి వి వి టు యువర్ లోటస్ ఫీట్. సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మకే. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. నాలోన కలవెల్గున పరిసరముల వారి రూపమున కన్పట్టుగాక నాయుచరించడి నాదమా వెల్గుగా వినిపించి కనిపించి వెలయుగాక. నాలోన వెలుపల ఏలు నిశ్శబ్దంబు ప్రేమగా సాక్షాత్కరించుగాక. మా కంఠ శబ్దాల చీకట్లు వెల్గుగా కరగించి అది మమ్ము కలుపుగాక. తెలివికిని సద్గుణంబుల బలము గూర్చి ఆ ప్రణాళిక విశ్వ ప్రణాళిక గను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు నిలచుగావుత శాశ్వత నిలయమగుచో. పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామర్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురు. వాసుదేవ. అందరికీ మాస్టర్ గారి దివ్య శుభాశిస్సులు. నిన్నటి శిక్షణా తరగతిలో చివరిలో మనం అందరం కూడా వీసా లేకుండా ఫ్లైట్ టికెట్ లేకుండా ఫారిన్ కంట్రీ కాసేపు విహరించి వచ్చాం. అంతకుముందు అలస్టెల్లా యొక్క ఉద్రేక ఉపశమనాలు ఒకసారి చదివి ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కుదాం.
నిన్న శిక్షణా తరగతిలో అర్ధనారీశ్వర తత్వం దగ్గర నుంచి మనం చెప్పుకోవడం జరిగింది. అదొకసారి గబగబా చెప్పుకుని తర్వాత చైనాలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పలస్టీనా వాళ్ళకి అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. కుడి చేయి వేడిగా ఉంటే ఎడమ చెయ్యి చల్లగా ఉంటుంది. కుడి బుగ్గ ఎర్రగా ఉంటే ఎడమ బుగ్గ పాలిపోయి ఉంటుంది. ఏ బాధ అయినా ఓ పక్కన ఉంటే ఇంకో పక్కన పలస్టీనా వాళ్ళకు ఉండదు. నొప్పి పుట్టే ప్రదేశాలు మారుతూ ఉంటాయి. కాసేపు కుడి చేయి నొప్పిగా ఉంటుంది. ఒక అరగంట తర్వాత కుడి చెయ్యి నొప్పి తగ్గి ఎడమ చెయ్యి నొప్పి వస్తుంది. అది తగ్గి వేళ్ళు నొప్పులు వస్తాయి. అది తగ్గి పిక్కల నొప్పులు వస్తాయి. అది తగ్గాక అరికాళ్ళకు ఉన్నటువంటి కాలి వేళ్లకు నొప్పులు రావటం, ఇలా ప్రదేశాలు వ్యాధిగ్రస్తమైన వేదనలు ఒక అవయవంలో ఒక ప్రదేశం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి అలా మారుతూ ఉంటుంది. తర్వాత నెలసరి బాధలులో పలస్టీనా వాళ్ళు మామూలుగా అందరూ 10 నుంచి 13 సంవత్సరాల లోపల ప్యూబర్టీ ఆన్సెట్ అవుతే పిల్లలకి, పలస్టీనా పిల్లలకి 18 అయినా 20 సంవత్సరాలైనా కూడా ప్యూబర్టీ ఆన్సెట్ కాదు. అట్లాంటి సందర్భంలో మనం పలస్టీనా గనక 1-2 డోసులు వేస్తే ప్యూబర్టీ ఆన్సెట్ కావటానికి అవకాశం ఉంటుంది. అలా ప్యూబర్టీ ఆన్సెట్ కాని వాళ్ళకి ఉపయోగపడే మందుల్లో పలస్టీనా, నాట్రమూర్, ఇగ్నీషియా, సైలీషియా, మ్యాంగరమెట్ ఈ డ్రగ్స్ ఉన్నాయి. ఆ పేషెంట్ యొక్క మానసిక లక్షణాలు ఏ ఔషధము యొక్క వేదనా సముదాయముతో సారూప్యము చెంది ఉందో చూసి ఆ ఔషధాన్ని గనక వేస్తే ప్యూబర్టీ ఆన్సెట్ అవుతుంది. తలనొప్పులన్నీ కూడా చల్లని కోల్డ్ అప్లికేషన్ వల్ల తగ్గుతుంది. నెమ్మదిగా నొక్కుతుంటే అది ఉపశమిస్తుంది. తలనొప్పి పడుకుంటే ఉద్రేకిస్తుంది. నెమ్మదిగా నడిస్తే బాగుంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కళ్ళు మంటలు, నొప్పులు, గుడ్లు పోట్లు చన్నీటితో కడిగితే తగ్గుతాయి. అట్లాగే పలస్టీనా మార్నింగ్ షో, ఈవినింగ్ షో 2 చెప్పుకున్నాం. మార్నింగ్ షోలో పులసరము, ఒళ్ళు నొప్పులు, కడుపులో గొంతులో మంట, లూజ్ కాఫ్, దగ్గు, కళ్ళెపట్ట, ముక్కులు బిగదీయట. ఈవినింగ్ షోలో ఒళ్ళు నొప్పులు తగ్గి తలనొప్పి రావటం, సాయంకాలానికి కడుపులో మంట, గొంతు మంట పెరగటం, పొడి దగ్గు రావటం, ముక్కులు కారటం మొదలవుతుంది. గ్రంథుల వాపు గురించి నిన్న శిక్షణా తరగతిలో చెప్పుకున్నాం. ఆడవాళ్ళకి సహజముగా నెలసరి రాబోయే ముందు మానసిక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పలస్టీనా వాడవలసినటువంటి ఆడవారికి. దాంతోపాటు వాళ్ళకి మానసికంగా కోపము, చికాకు, విసుగుతో పాటు రొమ్ములు నొప్పి పుట్టడం, రొమ్ములు కొద్దిగా వాయటం, అవి సలపరింతగా ఉండటం, ఆ తర్వాత రొమ్ముల్లో చిన్న చిన్న గడ్లు ఏర్పడటం, ఆ తర్వాత లంప్స్ లాంటివి ఏర్పడటం, ఆ తర్వాత రొమ్ములు గట్టిపడటం, ఇలాంటివన్నీ కూడా జరిగి ఆ తర్వాత జ్వరం రావడం సంభవిస్తుంది. మళ్ళీ 4-5 రోజుల తర్వాత నెలసరి అయిపోగానే, ఆ ఋతువు క్రమం అయిపోగానే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా గ్రంథులు వాచి నొప్పి చేసి గట్టిపడి జ్వరం వచ్చి తగ్గిపోతూ ఉన్నప్పుడు అశ్రద్ధ గనక చేస్తే అది క్రమంగా ఏమవుతుంది అంటే అది కాస్త క్యాన్సర్గా రూపాంతరం చెందుతుంది. పురుషుల్లో అయితే సంకల్లోను, గజ్జల్లోను, మెడకి ఉండేటటువంటి మెడ 2 పక్కల ఉండేటటువంటి గ్రంథులు వాచి గట్టిపడి జ్వరం వచ్చి ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉండడం జరుగుతుంది. అటు తర్వాత అశ్రద్ధ చేస్తే అది కాస్త క్యాన్సర్గా మారిపోతుంది. ఈ ఊళ్ళో మంచి రోరింగ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి యంగ్ హోమియోపతిక్ డాక్టర్ హూ ఈస్ ఏ
మెడికో ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్. ఆయన హోమియోపతి నేర్చుకుని రోరింగ్ ప్రాక్టీస్ చేశాడు. చేసిన తర్వాత అనుకోకుండా మెడ గ్రంథులు వాస్తే అశ్రద్ధ చేశాడు, క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. కాబట్టి అందుకని ఇలా గ్రంథులు వాచి గట్టిపడి జ్వరం వచ్చి తగ్గుతూ ఉంటే వాటిని కనుక అశ్రద్ధ చేస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్. అంతేగాని ఏదోలో వాస్తోంది, తగ్గుతోంది, జ్వరం వచ్చిపోతుంది అని అనుకుంటే లాభం లేదు. అందుకని ఆ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పైల్స్ కంప్లైంట్ పలస్టెలాలో ఎలా ఉంటుందో కూడా నేను చెప్పుకున్నాం. మొలల వ్యాధితో పాటు విరోచన బద్ధకం ఉంటుందని చెప్పాను. మొలల వ్యాధితో పాటు పలస్టెలా వాడికి విరోచన బద్ధకం ఉంటుందని చెప్పాను. ఇంకో మందికి దేనికో ఉంటుందని చెప్పాను. ఇంకో ఔషధానికి కూడా అలా ఉంటుందని చెప్పాను. లక్షవామికి కూడా అలాంటి లక్షణం ఉంటుంది. ఇలా మొలల వ్యాధితో పాటు మొలల వ్యాధి ఉండి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఉపయోగపడే ఔషధ సమూహం గురించి నేను చెప్పుకున్నాము. పలస్టిల్లా, తూజా, లక్స్వామిక, సల్ఫర్, మెడోరినం, యాసిడ్ నైట్రిక్, నేట్రమ్ సల్ఫ్, క్యాల్కేరియాఫాస్, ఆర్సెనిక్ ఆల్బమ్. బెడ్ మీద పడుకుంటే పైల్స్ కంప్లైంట్లో పలస్టెలా రోగికి విపరీతమైన బాధ వస్తుంది. కూర్చుంటే తగ్గుతుంది, నెమ్మదిగా నడుస్తుంటే ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి అలాగే పైల్స్ని కనుక ఆపరేషన్ చేయిస్తే ఆయాసం కానీ టీబీ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అతనికి చేయించుకున్న అతనికి రాకపోతే అతని దగ్గర నుంచి ఆ తర్వాత అతని ద్వారా భూమి మీదకి వచ్చే జీవులకు ఎవరైతే ఉంటారో ఆ సంతానానికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గనోరియా వ్యాధి సోకినటువంటి కారణం చేత మూత్రాశయంలో మంట, అంటే సైకోటిక్ విభాగం ఉన్న వాళ్ళకి మూత్రాశయంలో మంట, యూరిన్ పోస్తుండే బర్నింగు అవన్నీ ఉంటాయి. అట్లా ఆ కుటుంబంలో పుట్టిన వారికి మంట వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు పలస్టెలా వేస్తే తగ్గుతుంది. ఈ మంట వెల్లికిలా పడుకుంటే భరించలేనంత మంటగా ఉంటుంది. పలస్టెలా వాళ్ళకి ఎలికిలా పడుకున్నా, వేడి గదిలోకి వెళ్ళినా బాధలు ఉద్రేకిస్తాయి. చల్లని గదిలోకి చల్లని కాపడాలకి ఉపశమిస్తాయి. నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఉపశమనం కలుగుతుంది. అవును, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఈ టైప్ ఆఫ్ మూత్రాశయంలో మంటకి ఉపయోగపడే మందుల యొక్క సమూహం కూడా నేను చెప్పుకున్నాం. పల్సడిల్లా, బ్రయోనియా, చైనా, అర్జెంటీనైట్రికం, తూజా, సరసప్రిల్లా ఇవన్నీ కూడా అక్యూట్ కండిషన్లో ఎక్కువగా ఉపయోగపడతాయి. అందులో సరసప్రిల్లా గురించి కూడా చెప్పుకున్నాం. తరచు మూత్రమునకి పోవాలని అనిపించడం, ఇది పలస్టెలాలో ఉంది, ఆర్నికాలో ఉంది, సరసప్రిల్లాలో ఉంది, ఫాస్ఫరస్లో ఉంది. వీటన్నిటిలో కూడా ఈ లక్షణం ఉంటుంది. అయితే ఏ మందు వేయాలనేది ఎప్పుడు కూడా ఆ రోగి యొక్క మానసిక లక్షణాలు, జనరల్ సిమ్టమ్స్ చూసి మనం దాన్ని బట్టి పలస్టెలా వేయాలా లేకపోతే సరసప్రిల్లా వేయాలా ఆర్నికా వేయాలా అని నిర్ణయించాలి. కానీ తరచు మూత్రానికి పోవాల్సి వస్తుందని చెప్పి ముందు పలస్టెలా దూసేద్దాం, తగ్గపోతే సరసప్రిల్లా వేద్దాం అంటే 2-3 సార్లు మందులు వేసిన 3వ సారి వాడు కనపడకుండా పోతాడు. అలాగే ఏదైనా షాక్కి గురి అయినప్పుడు అప్రయత్నంగా అనుకోకుండా బట్టల్లో యూరిన్ అయిపోవటం, అలాంటి వాటికి పలస్టెలా, ఇగ్నీషియా, ఓపియం, ఫాస్ఫరస్. తర్వాత సంభోగము తర్వాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ పలస్టెలా వాడవలసిన వారికి నీరసంతో పాటు నడు నొప్పి వస్తుంది. నెలసరిలో స్త్రీలు చన్నీటితో కాళ్ళు కడుక్కోకూడదు. నెలసరి రోజున స్నానం చేసేటప్పుడు చన్నీళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ తల స్నానం చేయకూడదు. అలాగే ప్యూబర్టీ ఆన్సెట్ అయినప్పుడు కూడా చన్నీళ్లతో కాళ్ళు కడుక్కోకూడదు. నెలసరి స్నానం చేసే రోజున చన్నీటిని ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే ఆ ఉపయోగించినటువంటి సమయం దగ్గర నుంచి క్రమముగా దేహతత్వం మారి అనారోగ్యం ఆరంభమవుతుంది.
బాధలన్నీ కూడా ఎడమ పక్కకి తిరిగి పడుకుంటే ఉద్రేకిస్తాయి. తర్వాత పల్సటెల్లా మలేరియా చెప్పు. రైట్, కరెక్ట్, బాగా చెప్పా, గుడ్. మొదట చలి వస్తుంది, చలి వచ్చి జ్వరం వచ్చే లోపల వాంతి అవుతుంది, తెమడ పడుతుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. సోరియాసిస్ గురించి కూడా నిన్న చెప్పుకున్నాం. సోరియాసిస్లో 2 రకాలు ఉంటాయి, డ్రై, డ్యాంపు అని. వాటికి అన్నిటికీ ఆ సోరియాసిస్కి ఉపయోగపడే మందుల్లో మనం చెప్పుకున్న వాటిలో పలస్టెల్లా, సోరినం, సైలీషియా, కాలిబైక్రోమ్, సల్ఫర్, తూజా, మెడోరినం, ఆరమెట్, ఆరమూర్, ఆర్స్ సిలికేటం, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అందులో పలస్టిల్లా వాడికి సోరియాసిస్ వ్యాధి చేత బాధపడే పలస్టిల్లా రోగికి ఒక కీ లక్షణం చెప్పాను. ఏంటది? ఎల్లికిలా పడుకుంటే దురద విపరీతంగా ఉంటుంది. దట్ ఈస్ ది కీ సిమ్టమ్ ఆఫ్ పల్స్టిల్లా పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ విత్ సోరియాసిస్. సోరియాసిస్ తో బాధపడుతున్న పల్స్టిల్లా రోగికి ఎల్లికిలా పడుకుంటే భరించలేనంత దురద వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా లక్షణాలు చూసుకుని మనం ఔషధాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ఔషధాలతో పల్స్టిల్లాకు ఉండే సంబంధ బాంధవ్యాల గురించి కూడా నేను చెప్పుకున్నాం. నో ఎనిమీస్ కాదు, కాదులే, చెప్పు. అజాత శత్రువు, క్రానిక్ డ్రగ్స్, తూజా, నేట్రమూరు. సహచరులు ఆర్జెంటినైట్రికం, కాలిమోర్, లైకోపోడియం, సెపియా, సైలీషియా, సల్ఫర్. విరుగుడు ఔషధాలు కాఫియా, కెమోమిల్లా, క్యాలిఫాస్, యాంటిమ్టాట్, నక్స్వామికా, సల్ఫర్. ఇవి నేను చెప్పుకున్న పలసటిల్లా ఔషధం యొక్క లక్షణాలు. ఇకపోతే నిన్న చైనా గురించి కూడా చెప్పుకున్నాం. చైనాలో కారణ వేదనల గురించి కూడా నిన్న చెప్పుకోవడం జరిగింది. ఒకసారి అది కూడా చెప్పుకొని ముందుకు నడుద్దాం. మలేరియా జ్వరం ప్రభావముచే కలిగేటటువంటి నరముల బాధలు, పలుమార్లు రక్తస్రావం అగుటచే ఏర్పడు అనారోగ్యపు లక్షణాలు, క్వినైన్ అధికంగా వాడటం చేత ఏర్పడేటటువంటి వేదనా సముదాయము, రక్తహీనత కారణంగా వచ్చే నోటిపోతలు, పాలిపోవటం, నీరసముగా ఉండటం, నీరసం క్రమముగా వృద్ధి చెంది రక్తహీనత పెరగటం. మలేరియా జ్వరాలు పర్యాయత్వం చెంది తిరిగి వచ్చిపోతూ ఉండటం. జననేంద్రియ లోలత నిత్యము అనేక పర్యాయములు హస్తప్రయోగం చేసుకుని వారిలో తీవ్ర శుక్ల నష్టము వలన కలుగు దుష్ఫలితాలు. చేపలు, ఫలములు తినుట చేత, అధికముగా వైను త్రాగుట చేత జీర్ణకోశపు లక్షణాలు ఏర్పడినప్పుడు. రెండు చెప్పు. నీ పేరేంటి? ఇంట్లో ఏమని పిలుస్తారు? మీ చెల్లెల పేరేంటి? ఇంట్లో ఏమని పిలుస్తారు? మీ తమ్ముడి పేరేంటి? ఇంట్లో ఏమని పిలుస్తారు? జింక మెటాలిక్ అని పిలుస్తారా? రెమిటెంట్ జ్వరాల గురించి నేను చెప్పుకున్నాం. రెమిటెంట్ జ్వరాలు అంటే ఏమిటో చెప్పాను. ఇంటర్మిటెంట్ జ్వరాలు అంటే ఏమిటో చెప్పాను. ఆ తర్వాత సన్నిపాత జ్వరం అంటే ఏంటో చెప్పాను. మలేరియా జ్వరాలు అంటే ఏమిటో కూడా నేను చెప్పుకోవడం జరిగింది. ఈ జ్వరాలన్నింటిలోనూ పర్యాయతత్వం కనుక వస్తూ ఉంటే ఆ పర్యాయతత్వం కలిగినటువంటి జ్వరాలన్నిటికీ కూడా చైనా
ఉపయోగపడుతుందని చెప్పాం. ఈ పర్యాయత్వం చెందినటువంటి వచ్చే జ్వరాల్లో ఆకలి లేకపోవటం, రక్తహీనతతో బాధపడటం, నీరసంగా ఉండటం ఈ లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అట్లాగే నెలసరిలో ఓవర్ బ్లీడింగ్, దానివల్ల నీరసము, రక్తము, చీము, రజస్సు మొదలగు జీవద్రవములు పోవటం వల్ల మరియు యాక్సిడెంట్లో రక్తస్రావాలు అవటం వల్ల చైనా ఉపయోగించాల్సి వస్తుంది. సారాయి, పాలు సేవించిన తర్వాత జీర్ణకోశ వ్యాధులు ఏర్పడటం. మలేరియా జ్వరం నివారణకు క్వినైన్ ఔషధములు అతిగా వాడటం వల్ల వచ్చే లక్షణాలు. అతిగా మద్యం తాగడం వల్ల ఏర్పడే సిరోసిస్ ఆఫ్ లివర్ నేను చెప్పాను. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే నేను చెప్పాను. ఋతుశూల చాలా కాలం అధికంగా నెలసరి మైలాగుడిచే త్వరగా నెలసరి వచ్చుట కారణంగా ఏర్పడే వేదనలు. ఋతుశూల వల్ల అధికముగా రక్తస్రావం కావటం, నెలసరి మైల ఎక్కువగా కావటం, నెలసరులు త్వరగా రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్న కారణం చేత ఏర్పడే వేదనలకు చైనా ఉపయోగపడుతుంది. తరుణ వ్యాధుల తర్వాత కోలుకోనప్పుడు అంటే టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి వచ్చినప్పుడు మందులు వేస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి, కానీ మనిషిలో మళ్ళీ వెనకటి ఉత్సాహము కానీ లేకపోతే బలము కానీ ఆరోగ్యము కానీ రాదు, ఆకలి పెరగదు, నీరసంలాగా అనిపిస్తూ ఉంటుంది. అంతా అది వరకు ఉన్నటువంటి ఆ యాక్టివిటీ అంతా తగ్గిపోయి ప్యాసివ్గా తయారవుతారు. అలాంటి సందర్భంలో చైనా వేస్తే మళ్ళీ ఒరిజినల్ స్థితికి వాళ్ళు వస్తారు. కాన్పుకు ముందు, కాన్పు తర్వాత అధిక రక్తస్రావం అయిన కారణం చేత వచ్చేటటువంటి వ్యాధులకు, పర్యాయం చేత్తు వ్యాధులకు అత్యంత ఉపయుక్తమైన మందు చైనా. ఇవి నిన్న చెప్పుకున్నటువంటి చైనా యొక్క కారణ వేదంలో. ఇప్పుడు జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ చైనా. ఇప్పుడు కాసేపు మళ్ళీ చైనా దేశంలో విహరించొద్దాం అందరం. నీరసము, పర్యాయత్వము, సున్నితత్వము, ఎనీమియా ఇవి సహజముగా పలసటిల్లా వాడవలసిన రోగుల యందు ప్రస్ఫుటంగా ఉంటాయి. చైనా వాడవలసిన రోగుల యందు ప్రస్ఫుటంగా ప్రధాన లక్షణాలుగా దర్శనమిస్తాయి. నీరసము, పర్యాయత్వము, సున్నితత్వము, ఎనీమియా ఈ 4 లక్షణాలు సహజముగా చైనా వాడవలసిన రోగుల యందు ప్రస్ఫుటముగా కనపడతాయి. విపరీతమైన నీరసముతో ముఖము పాలిపోవట, ఇవన్నీ కూడా నేను చెప్పుకున్నాను. ముఖము పాలిపోవట, కళ్ళ చుట్టూతా రింకిల్స్ రావటం, ప్రేతకళ రావటము, ఇది చైనా పేషెంట్ రా, వీడు చూడంగానే నీరసంగా ఉన్నాడు అని తెలుస్తుంది. అలాగే ఎనీమియా కండిషన్ కనుక ఉంటే మనిషి పాలిపోయి పేల్గా ఉంటారు, నాలిక బాగా తెల్లగా ఉంటుంది, గోళ్ళు తెల్లగా ఉంటాయి, పాలిపోయి ఉంటాయి. దాన్ని బట్టి చూడంగానే వీళ్ళకి ఎనీమియా ఉంది అనే విషయం మనకి తెలుస్తుంది. చలిగాలి ఏమాత్రం భరించలేకపోవట, రక్తస్రావం దేహంలో ఏ భాగం నుండి జరుగుతుందో ఆ భాగమునకు గాని దాని సమీపమైన దేహ భాగమునకు గాని నల్లగా మారి గ్యాంగ్రీన్ ఫారం అయినప్పుడు చైనా వాడవలసిన అవసరం వస్తుంది. వేదనలన్నీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి దొంగల భయం లేకుండా వస్తాయి. అర్ధరాత్రి 12 గంటలకు లూజ్ బ్రాడ్ మోషన్, ఇది కీ సిమ్టమ్ ఆఫ్ చైనా. అర్ధరాత్రి 12 గంటలకు కడుపులో గుడగడం అనిపించి పెద్ద లూజ్ బ్రాడ్ మోషన్ అవటం అనేటటువంటిది చైనా రోగులకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్య లక్షణము. అట్లాగే తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులకు ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా వ్యాధి నివారణ పూర్తిగా జరగకుండా అది తిరిగి మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి సందర్భంలో వాళ్ళకి స్వస్థత చేకూర్చడానికి చైనా 1-2 డోసులు వేస్తే తగ్గిపోతుంది, చైనా వేస్తే తగ్గిపోతుంది. అట్లాగే ఏదైనా ఒక ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటటువంటి తరుణ వ్యాధి సోకినప్పుడు సారూప్య ఔషధము వేసినప్పుడు సరి అయిన ఫలితము రాకుండా, వ్యాధి తిరోముఖం పట్టకుండా
ఇబ్బంది పెడుతుంటే చైనా ఔషధము యొక్క లక్షణములు లేకున్నా చైనాని 1-2 డోసులు 200 పొటెన్సీలో వేస్తే అప్పుడు ఆ వ్యాధి నిమ్మడంగా క్రమంగా తగ్గి స్వస్థత చేకూరటానికి అవకాశం ఏర్పడుతుంది. చైనాలో మానసిక లక్షణాలు అవి తక్కువగా ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ విషయంలో దానికి చాలా లోతైనటువంటి స్థానం ఉంటుంది. చైనా అనేటటువంటిది హై బీపీకి ఉపయోగపడే ఔషధము, ఎనీమియాకి ఉపయోగపడే ఔషధము, పర్యాయత్వము చెంది వచ్చే వ్యాధులకు వాడవలసినటువంటి ఔషధము, ఇవన్నీ కూడా చైనాలో చాలా డెప్త్లో ఉంటాయి. చూడటానికి మానసిక వేదనలు, భౌతిక వేదనలు తక్కువగా ఉంటాయి, కానీ ట్రీట్మెంట్ విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువగా మనం ఆలోచించి ఉపయోగంలో ఉండేటువంటి ఔషధాల్లో చైనా ఒకటి. ఎనిమికల్స్ అయితే వేయకూడదు, ఎందుకంటే ఎనిమికల్స్ దీనికి ఉన్నది డిజిటాలిస్. డిజిటాలిస్ అనేటువంటి డ్రగ్ కేవలము నీకు ఉపయోగపడేది హార్ట్ పేషెంట్స్కి మాత్రమే వేస్తారు. అక్యూట్ డిసీజెస్లో డిజిటాలిస్ అనే ఔషధాన్ని వాడరు, తెలిసిందా? అందుకని దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నువ్వు అక్యూట్ కేసెస్లో వేసేది ఏంటి? నార్మల్ డ్రగ్స్ వేస్తావు. నార్మల్ డ్రగ్స్ అంటే ఏంటి? బ్రయోనియా, ఆర్సెనిక్ ఆల్బము ఇలాంటివి వేస్తావు. వాటికి చైనాకి ఏమి శత్రుత్వం కలిగిన ఔషధాలు కాదు, అందుకని సహజముగా ఉండదు. ఒకవేళ డిజిటాలిస్ ఒక హార్ట్ అటాక్ పేషెంట్కి మేము వైద్యం చేయాల్సి వచ్చింది, పేషెంట్ ఎక్కడో గురదాల్లో ఉన్నాడు. నాకు బుజ్జిగారు ఫోన్ చేసి, బలాని చోట మన సంస్థకి సంబంధించిన ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి బాధపడుతున్నాడు, నువ్వు ఆయన్ని గుంటూరు తీసుకురావాలి, చందకారు వేసుకెళ్ళి గుంటూరు తీసుకురా అన్నాడు. చందకారు వేసుకొని వెళ్ళి ఆయన గుంటూరు రండి అండి అంటే, ఇవాళ అమావాస్య, నేను ఇల్లు కదలను అన్నాడు. ఇవాళ అమావాస్య కదా, గాలి పెంచడం మానేసేరాదు, అన్నం తింటాం మానేయకూడదు, యూరిన్ పోసుకోవడం మానేయకూడదు, అమావాస్య ఎందుకు చేస్తున్నావు ఆ పనులని, అమావాస్య నాడు వాళ్ళని చేయిచ్చా తప్పు కదూ అన్నా. ఏమిటిరా అలా మాట్లాడతారు? అవును, వచ్చింది హార్ట్ అటాక్, ఎక్కడ చూస్తూ కూర్చుంటే మళ్ళీ వచ్చి సెకండ్ స్ట్రోక్ వచ్చింది అనుకో, నువ్వు మాకు దక్కవు. కాబట్టి అమావాస్య లేదు, ఆవకాయ పచ్చడి లేదు, బయలుదేరు. నీ కోసం చిన్నకారు తీసుకొచ్చా, 6 దేశాలు విశాఖపట్నం నుంచి వచ్చినాయి సామాన్లు, కోర్టు సామాన్లు, బయలుదేరాను. అయిష్టంగానే బయలుదేరాడు, తీసుకొచ్చాను. లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. జాయిన్ చేస్తే ఆయనకి వైద్యం చేస్తున్నారు. వాళ్ళు డిజిటాలిస్ కాంపౌండ్స్ వేస్తున్నారు, కానీ విపరీతమైన నీరసం వస్తుంది, సెలైన్లు పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు మరి ఏంటి చేద్దామంటే, చైనా వేయాల్సి వచ్చేది ఎట్లుందయ్యా రామచంద్రరావు, చైనా వేద్దామంటేనేమో వాళ్ళేమో ఈ ఔషధాలు వేస్తున్నారు, డిజిటాలిస్ కాంపౌండ్స్ వేస్తున్నారు, అందుకని ఓ పని చేద్దాం, యాసిడ్ ఫాస్ఫిక్ డోస్ వేద్దాం. అది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, డిజిటాలిస్కి చైనాకి ఎనిమికల్ డ్రగ్స్ కాబట్టి ఆ 2 కొట్టుకో, యాసిడ్ ఫాస్ మధ్యలో కూర్చుంటుంది, పోయి నీరసం తగ్గుతుంది, 2టికి ఉపయోగపడుతుంది. అప్పుడేం చేసాము, వాళ్ళు డిజిటాలిస్ వేసి వెళ్ళంగానే యాసిడ్ ఫాస్ 6 వేసి చైనా 30 డోస్ వేసి మళ్ళీ ఒక పావు గంట అవగానే వాళ్ళు మళ్ళీ వచ్చి మందులు ఇచ్చే లోపల మళ్ళీ యాసిడ్ ఫాస్ 6 డోస్ వేసేవాళ్ళం. దానివల్ల ఏమైంది, వాళ్ళు వేసిన మందులు వాళ్ళు వేసేవాళ్ళు, మేము వేసే మందులు మేము వేసి ఆయన కాపాడుకోవడం జరిగింది. అందుకని ఒక్క హార్ట్ పేషెంట్ల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే డిజిటాలిస్కి చైనాకి నీకు ఎనిమికల్ డ్రగ్స్గా ఎక్కువగా నీకు ఇబ్బంది పెడతాయి తప్ప మిగతా వాటిల్లో సహజముగా డిజిటాలిస్ అనేది అక్యూట్ డిసీజెస్లో ఉపయోగపడే ఔషధము కాదు. అందుకని నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఇవి నిన్న చెప్పుకున్నటువంటి డిజిటాలిస్ యొక్క జనరల్ సిమ్టమ్స్, చైనా యొక్క జనరల్ సిమ్టమ్స్. ఇప్పుడు చైనా యొక్క మానసిక లక్షణాలని చూద్దాం.
మానసిక లక్షణాలు పెద్దగా ఉండవు. పలస్టిల్లాలో లాగా, బ్రయోనియాల లాగా చైనాకి ఎక్కువ మానసిక లక్షణాలు ఉండవు. కానీ ఉన్నవి తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం. భౌతికంగాను మానసికంగాను, ఫిజికల్ మెంటల్, ఈ రెండిట్లో కూడా అమిత నీరసం. ఫిజికల్ వీక్నెస్ ఉంటుంది, మెంటల్ వీక్నెస్ ఉంటుంది. ఆలోచించలేరు, స్తబ్దముగా ఉంటారు, అంటే ప్యాసివ్గా ఉంటారు. కాబట్టి మానసికముగాను శారీరకముగాను నీరసంగా ఉండటం, ప్యాసివ్గా ఉండటం, ఆ తర్వాత ఆలోచించలేకపోవటం. రాత్రిపూట క్రమంగా భయం పెరుగుతుంది చైనా వాళ్ళకి. రాత్రిపూట క్రమంగా భయం, రాత్రి అవుతుందంటే భయపడతారు. కుక్కలు, జంతువులు, పాకుతున్న కీటకాలు అంటే విపరీతమైన భయం. కుక్కలు, జంతువులు, పాకుతున్న కీటకాలు ఇవంటే చైనా వాళ్ళకి చచ్చే భయం. తరుణ వ్యాధులలో కూడా కుక్కలు, జంతువులు కనపడి భయపెడతాయి. ఎక్యూట్ డిసీజెస్, కలరా, లేకపోతే జాండిస్, టైఫాయిడ్, మలేరియా, ఇట్లాంటి వాటిల్లో కూడా చైనా రోగులకి రాత్రి పడుకుంటే కుక్కలు కనపడతాయి, జంతువులు కనపడి భయపడుతుంటారు. బెల్లడోనాకి కూడా ఆ లక్షణం ఉంది. కానీ బెల్లడోనా వేయాలంటే మిగతా లక్షణాలు ఒక్క లక్షణం మీద ఆధారపడి వేయకూడదు. ఒక్క లక్షణం మీద ఆధారపడి వేయకూడదు. బెల్డానా యొక్క మానసిక లక్షణాలు, బెల్డానా యొక్క జనరల్ సిమ్టమ్స్ కూడా ఉంటే దీంతో పాటు అప్పుడు బెల్డానా వేయాలి. ఇప్పుడైనా ఈ ఒక్క లక్షణం చూసి చైనా వేయకూడదు. నువ్వు అన్నట్టుగా కుక్కలు, జంతువులు తరుణ వ్యాధుల్లో కనపడుతున్నాయి కాబట్టి వెంటనే చైనా వేయకూడదు. మిగతా లక్షణాలు ఎలా ఉన్నాయి? నీరసం ఎక్కువగా ఉందా లేదా, పెయిల్నెస్ ఉందా లేదా, వీటిని కూడా చూసుకోవాలి. బెల్డోనాలో అవి ఉండవు. బెల్డోనాలో కీ సిమ్టమ్ ఏంటి? రైట్. అవన్నీ కరెక్టే. కానీ బెల్డోనా కీ సిమ్టమ్ ఏంటంటే ఏ భాగం అయితే వ్యాధిగ్రస్తం అవుతుందో ఆ భాగము ఎర్రగా ఉండటము, మిగతా దేహ భాగాల కంటే ఆ భాగము ఎక్కువ వేడిగా ఉండటము అనేది బెల్డోనా యొక్క కీ సిమ్టమ్. చైనా వాడికి ఏ విధంగా అయితే నీరసము, మాట్లాడలేకపోవటము అంటాయో వాడికి అది ఉంటుందన్నమాట. ఒకసారి హోమియో క్లాసులు చెప్పి నేను బయటకు వస్తుంటే ఒక టీచర్ గారు వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చారు. మా అబ్బాయి కాలు ఏదో కుట్టిందండి, మందేయాలండి అన్నాడు. నేను చూసి బెల్డోనా 30 డోస్ అయ్యా అన్నా. అదేంటి చూడకుండా చదువుతారేంటి అన్నాడు. నేను చూసారా తగ్గిపోతుందన్నా. ఆయనకి నమ్మకం లేక ఇవాళ మీ ఇంటికి వచ్చి పడుకుంటామండి అన్నాడు. పడుకో అన్నా. బెల్డోనా 30 వేస్తే తెల్లారి తగ్గిపోయింది. లేచి చూసుకున్నాడు తండ్రి, తగ్గిపోయిందండి అన్నాడు. తగ్గిపోక ఏం చేస్తుంది? ఆ కుట్టిన భాగం అంతా ఎర్రగా కందుంది, కొద్దిగా ఉబ్బుంది. ఆ భాగాన్ని ముట్టుకుంటే మిగతా భాగాల కంటే వెచ్చగా ఉంది. బెల్డోనాగా ఇంకేం పని చేస్తుంది? సచిన్ దొరికింది అంటే సిమ్టమ్, కీ సిమ్టమ్ దొరికింది అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. దొరకకపోతే మాత్రం తలకాయ పగిలిపోతుంది. కందిరీగలు, టెంటీగలు కుట్టినప్పుడు నీకు హోమియోపతిలో ఉపయోగపడే మందులో ఎపిస్, ఎక్కినీషియా మొదలు టించరు, ఆ 2 వేస్తే తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే లెడం పాలు కూడా ఎప్పుడైనా అవసరమైతే వేయాల్సి వస్తుంది. ఇది తర్వాత చైనా వాడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, రాత్రిపూట నేను ఒంటరిగా నా బెడ్రూమ్ లో పడుకుంటే నాకు ఏదైనా జరగకూడదు జరిగితే నన్ను ఎవరు కాపాడతారు? అది వాడి ఆలోచన. రాత్రిపూట ఒంటరిగా నేను పడుకుని ఉంటున్నాను కదా, ఒంటరిగా పడుకుని ఉంటే నాకు ఏదన్నా జరగకూడదు జరిగితే నన్ను ఎవరు కాపాడతారు అని భయపడతాడు. మెంటల్ సెట్. ఎవరు కాపాడతారు? అందరినీ కాపాడలేదు. ఒకటే 10 మందిలో ఉన్నా కూడా కాపాడలేరు. సమయం వచ్చింది చుట్టూతా 100 మంది ఉన్నా కూడా
కాపాడలేరు. సమయం వచ్చింది. ఇరాన్ ప్రెసిడెంట్ దొమ్మ అయిపోయింది, వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్, హెలికాప్టర్ యాక్సిడెంట్ అన్నారు, చచ్చిపోయాడు. అయిపోయింది. ఏముంది అక్కడ? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్ అన్నారు, పోయింది, వెళ్ళిపోయాడు. అంతే. అలానే ఉంటాయి అనమాట. మృత్యు వచ్చినప్పుడు ఆగదు, ఎప్పుడు కూడా ఆగదు. అందుకే చైనా వాడి భయం ఏంటంటే రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలని చాలా మందికి భయం. ఒంటరిగా ఎలా పడుకుంటారండి మీరు? పడుకోగలరా అని అడిగాడు. ఎందుకు పడుకోవాలని? శుభ్రంగా పడుకుంటానని చెప్పారు. ఒంటరిగా మేము సుఖంగా పడుకుంటాం. ఎందుకు పడుకోవాలి? ఏముంది అక్కడ? ఏం భయపడాల్సిన అవసరం ఉంది? ఏం భయం ఉండదు. ఎందుకు భయం ఉంటుంది? మంచమంతా ఉంది. తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి చైనా వాడికి. కానీ ఆత్మహత్య చేసుకోవాలంటే భయం, చేసుకోడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి భయము, ఆత్మహత్య చేసుకోడు. అట్లాగే రాత్రిపూట కళలు వస్తుంటాయి. ఆ కళల్లో వీడు ఒక పార్టీకి నాయకుడుగా, ముఖ్య నాయకుడుగా అయినట్టు, రాష్ట్రానికి సీఎం అయినట్టు కళలు కంటూ ఉంటాడు. అంటే ఊరే దీంట్లో అవలేం కదా నిజ జీవితంలో. అందుకని కళలు అవుతాడు వీడు. పొద్దున్నే లేచి ఏంటి రాత్రి నేను అలా ఆలోచించానేంటి, నేను పార్టీ పెట్టడం ఏంటి, నేను నాయకుడిని కావడం ఏంటి, నేను సీఎం అవ్వడం ఏంటి, ఏంటి ఆలోచనలు అనుకుంటాడు మళ్ళీ. కాబట్టి రాత్రి కళలలో తాను ఒక పార్టీకి అధ్యక్షుడైనట్టు, ఆ తర్వాత స్టేట్కి సీఎం అయినట్టు అలా కళలు వస్తాయి. తెల్లారి లేచిన తర్వాత తనకు వచ్చిన కళల గురించి తానే ఆశ్చర్యపోతాడు, ఇలా ఎందుకు వచ్చినాయి అని. తన భావాలను సరిగా వ్యక్తం చేయలేనప్పుడు తప్పులు మాట్లాడుతూ ఉంటాడు. ఈ చైనా వాడికి ఇదో లక్షణం. తన భావాలను వ్యక్తపరచలేరు. ఎప్పుడు? భర్త కోపంగా ఉండి డ్యామ్ డూమ్ అంటే భార్య తన భావాల్ని వ్యక్తపరచలేదు. పిల్లలు తల్లిదండ్రులు కేకలేసి వారిని దండించినప్పుడు తమ భావాల్ని వ్యక్తపరచలేరు. అలాంటి సందర్భంలో ఎందుకు చేశావు ఈ పని అంటే తప్పకుండా అబద్ధం చెబుతాడు. తప్పించుకోవడానికి. కాబట్టి తన భావాలను సరిగా వ్యక్తం చేయలేనప్పుడు తప్పులు మాట్లాడుతూ ఉంటాడు. దినచర్యను మనస్ఫూర్తితో చెయ్యడు చైనా వాడు. ఇంకా నీరసం చచ్చి ఎక్కడ చేసేస్తాడు వాడి బొందా. క్రమంగా వీళ్లల్లో ఆపేక్షలు తగ్గిపోతాయి. అంటే పిల్లల మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, చుట్టాల మీద ప్రేమ, స్నేహితుల మీద ప్రేమ, ఇలాంటి ఆపేక్షలన్నీ కూడా తగ్గిపోతాయి. వాడు అలా కూర్చున్నాడు అనుకో, ఓ పిల్లాడు పడిపోయాడు అనుకో, చైనా వాడు అలా చూస్తూ కూర్చుంటాడు, వెళ్ళి లేవదీయుడు. కొన్నిటి ఉంటాయి. బ్రయోనియా వాడికి తలకాయ నొప్పి ఉంది, బెల్డోనా వాడికి తలకాయ నొప్పి ఉంది, చైనా వాడికి తలకాయ నొప్పి ఉంది. అదే తలకాయ నొప్పి అనంగానే వేయవు కదా. నీకు చాలాసార్లు చెప్పాను, అన్నిసార్లు అన్ని ఆలోచన అలా అడగక్కలా. ఇంకా నువ్వు బ్రయోనియా వాడికి ఉంటుంది, మిగతా లక్షణాలతో నువ్వు మిగతా లక్షణాలు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడు అలా అడగకూడదు. ఇంకా చిన్నపిల్లలు కాదు, నీకు చెప్పేశాను కదా నేను. అర్థమైందా? అందుకని అడగక్కర్లా. చైనా వాడికి లక్షణం ఉంది, బ్రయోనియా వాడికి ఉండొచ్చు, ఆర్థర్ గాల్బో వాడికి ఉండొచ్చు, ఎకనైట్ వాడికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మిగతా జనరల్స్, మెంటల్స్, మొడాలిటీస్ చూసుకో, అప్పుడు దాన్ని బట్టి మందు సెలెక్ట్ చేయి. కాబట్టి వీళ్ళకి ఆపేక్షలు తగ్గిపోతాయి. ఇక్కడ తేడా. అది ఒక ప్రశ్న అడిగింది నన్ను. బ్రయోనియా వాడికి కూడా ఈ లక్షణం ఉందిగా, ఎవరన్నా వాడికి బద్ధకము, వీడికి లవ్ సెంటర్ దెబ్బతింటాం. అది తేడా. ఆ తేడా గమనించుకోవాలి. బద్ధకం వల్ల లేవలేకపోతున్నాడా, లేక నీరసము వల్ల? చైనా వాడికి నీరసం లేకుండా చైనా వాడు. ఎందుకంటే అంత పెద్ద దేశంలో పోషించాలంటే ఆహారం ఉండదు కదా. అందుకే చైనా వాడికి నీరసం ఉంటుంది, బ్రయోనియా వాడికి బద్ధకం ఉంటుంది. బద్ధకం వల్ల వాడు ఎవడన్నా పిల్లాడు పడిపోతే లేచి వాడిని లేవదీయడు, బద్ధకం వల్ల. ఎందుకని? లేస్తే ఒళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి అవన్నీ ఉద్రేకిస్తాయి. కాబట్టి వాడికి కదలిక అంటే ఇష్టం ఉండదు, అందుకని వాడు లేవాడు అక్కడి నుంచి. చైనా వాడు అది కాదు, అసలు లవ్ సెంటర్ దెబ్బతింటుంది. అందుకే ఆ కారణం చేత పడిపోయాడుగా, వాడే లేస్తాడులే, ఏముంది అని చూస్తూ కూర్చుంటాడు. రక్తం కారుతున్న అట్టాగా చూస్తూ కూర్చుంటాడు. చైనా వాడు లేవడు.
ఎందుకంటే ఆపేక్షలు తగ్గిపోతాయి. తర్వాత వీళ్ళకి నీరసం వల్ల ఏదైనా పని చేయాలి అంటే పని దొంగలు చైనా వాళ్ళు. పని దొంగలు పని చేయరు. ఎందుకని పని చేయాలంటే నీరసం వల్ల పని చేయడానికి భయం. బ్రయోనియా వాడికి బద్ధకం వల్ల పని చేయడానికి ఇష్టం ఉండదు. అది తేడా తెలియాలి. ఇద్దరికి ఇద్దరు పని దొంగలే. బ్రయోనియా వాడు ఎందుకు పని చేయడంటే బ్రయోనియా వాడు పని చేస్తే కాళ్ళు చేతులు కదిలించాలి, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి. అలా నడిచినా కదిలినా చేతులు కాళ్ళు ఊపినా కళ్ళు అటు ఇటు తిప్పినా వాడికి బాధలు ఉద్రేకిస్తాయి కాబట్టి వాడు పని చేయడు. పని చేయడానికి తప్పించుకుంటాడు బద్ధకం వల్ల. చైనా వాడు నీరసం వల్ల. నీరసం అనేది ఉంటుంది కాబట్టి ఆ నీరసాన్ని తట్టుకోలేక వీడు పని చేయాలి. ఏదన్నా పని చేయాలంటే వీడు పని చేయకుండా కూర్చుంటాడు. నీరసం బాగా ఎక్కువగా ఉంటే మాట్లాడటం మానేస్తాడు. ఈ లక్షణం బ్రయోనియా వాడికి కూడా ఉంది, తలకాయ నొప్పి వచ్చినప్పుడు. మరి చైనా వాడిది వేరు, వాళ్ళది వేరు. చైనా వాడికి ఎప్పుడు ఎందుకు వస్తుంది? తలనొప్పి వచ్చినప్పుడు ఏమాత్రం కదిలినా సరే తలనొప్పి ఉద్రేకిస్తుంది, జ్వరం పెరుగుతుంది. ఏమాత్రం కొద్దిగా కదిలినా కూడా వేదనలన్నీ కూడా ఉద్రేకిస్తాయి. కాబట్టి వాడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు వీడికేంటి? నీరసం వల్ల, అతి నీరసం వల్ల మాట్లాడడానికి ఇష్టపడడు. బ్రయోనియా వాడికి వేదనలు ఉద్రేకిస్తాయి కాబట్టి మాట్లాడితే, తన శారీరక వేదనలు ఉద్రేకిస్తాయి కాబట్టి బ్రయోనియా వాడు మాట్లాడాడు. జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదన్నా వచ్చినప్పుడు కానీ నిండా పైనుంచి కింద దాకా దుప్పటి ముసుగు పెట్టి పడుకుంటాడు. మాట్లాడితే ఎక్కడ వీళ్ళంతా చికాకు వాడికి మాట్లాడడానికి. వీడికి నీరసం వల్ల వీడు మాట్లాడాడు ఎవరన్నా పిలిస్తే. అట్లాగే చైనా వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. బాధలు ముట్టుకుంటే ఉద్రేకిస్తాయి చైనా వాడికి. బ్రయోనియా వాడికేమో నొక్కితే హాయిగా ఉంటుంది. వీడి ముట్టుకునే చాలు హాయి దూరంగా ఉండి అంటాడు. అలాగా గట్టిగా గాలి తగిలితే ఒక పుండు బాగా ఉన్నటువంటి పుండు మీద కనుక గాలి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చైనా వాడికి. చైనా వాడికి ఒంటికి గాలి తగిలితే పుండుకి గాలి తగిలినట్టుగా ఉంటుంది. ఒళ్ళంతా అలా ఉంటుంది అన్నమాట. చేతి పైన కనుక మీరు ముట్టుకుంటే షాక్ కొట్టినట్లు ఉంటుంది వాడికి. ముట్టుకోకూడదు చైనా వాడిని. వాడికి ఉంటుంది షాక్ కొట్టినట్టు. నీకు కొట్టదు షాక్, కరెంట్ ఉండదు కదా. ఒంటరిగా ఉండటం ఇష్టం చైనా వాడికి. ఎందుకని? పని చేయలేడు, నీరసము. ఒంటరిగా ఉంటే ఎవడు పలకరిస్తాడు. వాడి కదలిక వల్ల బాధలు పెడతాయి కాబట్టి ఒంటరిగా ఉంటే ఇష్టం వాడికి. వీడికి నీరసం, వాడికి బద్ధకం, వీడికి నీరసం. ఆ కంపారిజన్ చేసుకోవడం చేత కావాలి. మొండితనం ఎక్కువ చైనా వాడికి. మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ యొక్క మనస్సు బాధపడేటట్టుగా మాట్లాడుతున్నాం అనేటటువంటి ఆలోచన ఉండదు. మొరటుగా మాట్లాడతాడు చైనా వాడు. అవతల వాడు బాధపడతాడు, మనం ఇలా మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళ మనసుకి కష్టం కలుగుతుందేమో, వాళ్ళు బాధపడతారేమో అనేటటువంటి భావన చైనా వాళ్ళకు ఉండదు. మాట్లాడేటప్పుడు మొరటుగా మాట్లాడతారు. ఇవి చైనా వాడికి ఉన్నటువంటి మానసిక లక్షణాలు. ఎవరికి? అది మొడాలిటీస్ లో వస్తుంది. ఇవి మెంటల్ సిమ్టమ్స్ కదా, కంగారు లేదు, వస్తాయి. నువ్వు వాంతులు చేసుకోకే, నువ్వు ప్రశాంతంగా కూర్చో. మొడాలిటీస్. లో ఎపిటైట్ అంటే చైనా వాడికి అన్నం తిన బుద్ధి కాదు. వీడికి చైనా వాడికి కడుపు బరువు కేజీ మారింది. పరిస్థితులు కాదు, జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఇది. కడుపు బరువు, పులసరము,
త్రేన్పులు, కడుపు మంట, కడుపంతా గ్యాస్తో ఉబ్బరించి ఉండటం, కడుపుపై కొడితే శబ్దం వస్తుంది. ఇవన్నీ కూడా చైనాలో ఉంటాయి, పరీక్షలో కూడా ఉంటాయి. కానీ చైనా అనే డ్రగ్గు గ్యాస్ట్రిక్ ట్రయో అని 3 మందులు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రయో అని 3 మందులు ఉన్నాయి. అతి ముఖ్యమైనవి. అంటే అందరికీ అవే మందులు అని కాదు, ఎక్కువగా గ్యాస్ని ఉత్పాదన చేసి గ్యాస్ వల్ల ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు 3 ఔషధములకు చెందిన వాళ్ళు ఉంటారు. అందులో మొట్టమొదటిది చైనా, రెండోది కార్బోవేజ్, మూడోది లైకోపోడియం. ఈ 3ని గ్యాస్ట్రిక్ ట్రయో అంటారు. చైనా, కార్బోవేజ్, లైకోపోడియం. చైనా, కార్బోవేజ్, లైకోపోడియం. వీటిని గ్యాస్ట్రిక్ ట్రయో అంటారు. గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి పొట్ట ఉబ్బరంగా ఉండటము, పొట్ట బరువుగా ఉండటము, పొల్లని తేపులు, గ్యాస్ అంటే అదేగా, పొల్లని తేపులు రావటము, కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటము, కడుపు మీద ఇట్లా కొడితే శబ్దం వస్తుంది చైనా వాడికి. చిన్నపిల్లలు ఆడుకోవచ్చు చక్కగా. తర్వాత తేపులు వస్తే ఉపశమనం ఉండదు. చైనా వాడికి తేపులు వచ్చినా కూడా ఉపశమనం అనేటటువంటిది ఉండదు. సామాన్యంగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తేపులు పోయినా గ్యాస్ పోయినా ఉపశమనం వస్తుంది. చైనా వాడికి అది ఉండదు. అంటే ఇతర గ్యాస్ట్రిక్ ట్రయోలో మిగతా 2 మందులతో భేదించేటటువంటిది ఇదొకటి. రెండవది చైనా వాడికి విపరీతమైన నీరసము, ఎనీమియా అవి ఉంటాయి, మిగతా వాటికి అవి ఉండవు. కాబట్టి ఇది అన్నం తినబుద్ధి కాకపోవటం, రెండవది కడుపు బరువు అంటే గ్యాస్ ప్రాబ్లం, కడుపు బరువు, పొలసరం, ట్రేన్పులు, కడుపులో మంట, కడుపంతా గ్యాస్గా ఉబ్బి ఉండటం, పొట్ట మీద కొడితే శబ్దం రావటం, ట్రేన్పులు వచ్చినా ఏమాత్రము గ్యాస్లో ఉపశమనము లేకపోవటం. తర్వాత పరిసరాలలో మార్పులు వస్తే చైనా వాడికి చికాకు వస్తుంది. పరిసరాలు మారటానికి వీల్లేదు. తన ఇల్లు, తన రూము అవన్నీ అలాగే ఉండాలి. ఇంకో చోటికి వెళ్ళి ఉండాలంటే వాడికి ఇబ్బంది. పరిసరాలు మారకూడదు. పరిసరాలు కనుక మార్పు వస్తే చికాకు వస్తుంది, ఖండిస్తున్నట్లుంటుంది, పొడుస్తున్నట్లుంటుంది. బాధలన్నీ కూడా ఎవరైనా మాట్లాడుతుంటే ఉద్రేకిస్తాయి. నీరసం కదా ఉండకూడదు, అందుకని ఎవరు మాట్లాడినా వాడికి బాధలన్నీ కూడా ఉద్రేకిస్తాయి. ఒంటికి గాలి తగిలితే, పుండుకు గాలి తగిలితే ఎలా ఉంటుందో అలాంటి బాధ కలుగుతుంది. పళ్ళు తింటే అరగవు. ఎంత అదృష్టవంతుడు, పళ్ళు కొనుక్కోక్కర్లేదు. పళ్ళు తింటే అరగవు. పొల్లటి పళ్ళు అసలు పడవు. గ్రేప్స్ తింటానికి ఉండదు. పొల్లని మజ్జిగ పడవు. చూడండి, పొల్లటి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం కదా. కానీ నిమ్మకాయ రసం తాగితే ఏం కాదు. పొల్లటి పళ్ళు తింటే పడవు, పొల్లటి మజ్జిగ పడవు, కానీ నిమ్మకాయ రసం తాగితే మాత్రం ఏమీ ఇబ్బంది కలగదు. ఈ పొల్లటి వంటి కనుక ఈ పొల్లటి మజ్జిగ కానీ, పొల్లటి పళ్ళు కానీ, మామూలు పళ్ళు కానీ తింటే అజీర్ణం, గ్యాసు, తేపులు. నిమ్మకాయ పులుపు మాత్రం ఏమీ చేయదు. అంత విచిత్రం చూడండి. నిమ్మరసం తీసుకుంటే ఏ రకమైన వేదనలు రావు చైనా వాడికి. అలా కాకుండా పళ్ళు కానీ, గ్రేప్స్ లాంటివి కానీ, పొల్లని మజ్జిగ కానీ తీసుకుంటే వెంటనే గ్యాసు, తేపులు, కడుపుల మంట, అజీర్తి ఇవన్నీ వస్తాయి. నిమ్మకాయ రసం పుల్లగా ఉన్నా నిమ్మకాయ రసం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగదు. వీడి దేహతత్వం అలా ఉంటుంది. ఇక వీడి జ్వరం, మలేరియా జ్వరం, 2 రకాల మలేరియా జ్వరాలు ఉంటాయి చైనా వాళ్ళు. టైప్ 1, టైప్ 2. టైప్ 1, టైప్ 2 2 ఉంటాయి అన్నమాట. 2 రకాలుగా ఉంటాయి. అదేమిటో చూద్దాం. మలేరియా జ్వరంలో మొట్టమొదట చలి, ఆ తర్వాత జ్వరము, ఆ తర్వాత చెమట. ఇది టైప్ 1.
చలి జ్వరము చెమట కామనేగా. చలి జ్వరము చెమట ఇది ఫస్ట్ టైపు. దాని సీరియాటం మొత్తం కనుక చూసినట్టుంటే చలి రాబోయే ముందు దాహము, నీళ్లు తాగని కాసేపటికి చలి, తర్వాత జ్వరము. చలిలోను జ్వరంలోను దాహం ఉండదు, చలిలోను జ్వరంలోను దాహం ఉండదు. కాసేపటికి చెమటలు పడతాయి, ఆ తర్వాత జ్వరం తగ్గిపోతుంది. కాబట్టి వీడి సీరియాటం ఏంటంటే మొట్టమొదట చలి రాబోయే ముందు దాహము, చలి రాబోయే ముందు దాహము, నీళ్లు తాగిన కాసేపటికి చలి వస్తుంది, చలి వచ్చిన కాసేపటికి జ్వరం వస్తుంది. చలిలోను జ్వరంలోను దాహం ఉండదు, చలి జ్వరము ఉన్నంతసేపు దాహం అనేది ఉండదు. కాసేపటికి చెమట పడుతుంది, ఆ తర్వాత జ్వరం తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మలేరియల్ ఫీవర్స్ ఇన్ చైనా పేషెంట్స్. ఈ సీరియాటం వస్తుంది ఏంటయ్యా అంటే చలి ఉష్ణము చెమట, చలి ఉష్ణము చెమట జ్వరం తగ్గటం. రెండో టైపు మలేరియా జ్వరం లేనప్పుడు అధిక దాహము, ఇది రెండో టైపు. మలేరియా జ్వరం లేనప్పుడు అధిక దాహము. ఒక చెయ్యి చల్లగాను రెండవది వేడిగాను ఉంటుంది. జ్వరం ఉన్నంతసేపు కుట్టుచున్నట్టు నొప్పులు, జ్వరం ఉన్నంతసేపు కుడుతున్నట్టు నొప్పులు ఉంటాయి, ఏదో కుడుతోంది. కాబట్టి దీనికి సీరియాటము దాహము చలి జ్వరము, దాహము చలి జ్వరము. కాబట్టి మలేరియా జ్వరం లేనప్పుడు దాహం ఎక్కువగా ఉంటుంది, ఒక చెయ్యి చల్లగా ఉంటుంది, రెండో చెయ్యి వేడిగా ఉంటుంది. జ్వరం ఉన్నంతసేపు కుట్టుచున్నట్లు నొప్పులు, కాబట్టి దాహము చలి జ్వరము. ఇది వేడి సీరియాటం. చలి జ్వరం రాబోయే ముందు కానీ చలి జ్వరములో జ్వరము బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ చైనా వేయకూడదు. చలి జ్వరం రాబోతోంది అంటే సిమ్టమ్స్ తెలుస్తాయి కదా నీకు, అప్పుడు కానీ జ్వరము తీవ్రత బాగా 105, 104 అట్లా ఉన్నప్పుడు కానీ చైనా వేయకూడదు. ఎందుకని? చైనా వాడు నీరసంగా చేస్తాడు. ఇప్పుడు చైనా వేస్తే వాడు అసలే నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు చైనా వేస్తే మందు ఔషధం వల్ల పుట్టేటటువంటి వ్యాధి, వాడి అందున్న వ్యాధి, ఈ రెండు కలిసి కనుక ఎక్కువైనాయంటే వీడికి కాస్త ఢమాలని వెళ్ళిపోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా హోమియోపతిలో వాళ్ళు ఒండి నొప్పులు, జలుబు, దగ్గు, తుమ్ములుగా ఉన్నాయి ఏంటి అంటే సహజముగా ఔషధము ఇవ్వను, టిష్యూ సాల్స్లో మందిస్తాను. టిష్యూ సాల్స్ మందులు ఇచ్చి మరుసటి రోజు చూస్తాం జ్వరం వచ్చిందా, అప్పుడు అసలు లక్షణాలు బయటకు వస్తాయి. జ్వరానికి మందు లేదుగా హోమియోపతిలో, జ్వరము వచ్చినప్పుడు ఉండే లక్షణాలను బట్టి వైద్యం చేయాలి. ఇప్పుడు ఇంకా జ్వరం రాలా, జలుబు కొద్దిగా ముక్కులు దురద పుడుతున్నాయి, ముక్కులు మంట పుడుతున్నాయి, తుమ్ములు వస్తున్నాయి. జ్వరం వచ్చాడు కనపడుతుంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, కానీ ఇంకా ఒళ్ళు ఇంకా ఆరంభం కాల. ఆరంభం కానప్పుడు నువ్వు ఎట్లా వేస్తావు? వేయడానికి వీల్లేదు. అందుకని టిష్యూ సాల్ట్స్లో మనం మందు ఫీవర్ పౌడర్ ఉంది కాబట్టి అది వేసేస్తాం. మరుసటి రోజుకి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు లక్షణాలు చెబుతాడు వాడు. ఆ వేదనా సముదాయాన్ని చూస్తాం, ఆ వేదనా సముదాయాన్ని చూసి సారూప్య ఔషధాన్ని నిర్ణయించి వేస్తాం, తగ్గిపోతుంది. అందుకని జలుబు, దగ్గు, తుమ్ములు అనగానే వెంటనే రాగానే హోమియోపతిలో మందు సెలెక్ట్ చేసి వేయకూడదు, కాస్త ఓపిక పట్టాలి. ఎందులో అయినా అంతే, జ్వరము రాబోతోంది అంటే అంతే. జ్వరం రాబోయే లక్షణాలు మనకు తెలుస్తాయి. ఏంటి? లో ఎపిటైట్, అంతే కదా. జ్వరం రాబోయే ముందు లో ఎపిటైట్, అజీర్తి, జలుబు, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, ఇవి ఉంటాయి కదా. ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఒకరోజు మనం టిష్యూ సాల్ట్స్ మీద పెట్టి కనుక చూస్తే మరుసటి రోజుకి జ్వరం వస్తుంది. లేదు, సాయంకాలానికే జ్వరం రావచ్చు. సాయంకాలానికి జ్వరం కనుక వస్తే మళ్ళీ రమ్మని మనం వేదనా సముదాయాన్ని కూర్పు చేసి సాయంకాలమే మందు ఇవ్వాలి. అంటే రేపటిదాకా మందు అక్కర్లేదు అంటానికి వీల్లేదు. లేదు, జ్వరం 100, 101 ఉందనుకో, ఏం కంగారు లేదు, ఫీవర్ పౌడర్
లాగేస్తుంది, కంగారు పడక్కల. అందుకని ప్రత్యామ్నాయంగా అది పెట్టుకుని ఇలా వైద్యం చేసుకుంటాం. కాబట్టి చలి జ్వరం రాబోయే ముందు జ్వరము బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, చలి జ్వరం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చైనా అనే మందుని వెయ్యకూడదు. ప్రతి సంవత్సరం పర్యాయత్వం చెందే వ్యాధులు కొన్ని రోజు మార్చి రోజు వస్తాయి, కొన్ని 3 రోజులకు వస్తాయి, కొన్ని వారానికి వస్తాయి, కొన్ని 15 రోజులకు వస్తాయి, కొన్ని నెలకు వస్తాయి, కొన్ని సీజనల్గా సీజన్ మారినప్పుడు ఒకే సీజన్లో వస్తాయి, కొంతమందికి 1 సంవత్సరానికి ఒకసారి వస్తాయి, కొంతమందికి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అదే వ్యాధి. ఇట్లా పర్యాయత్వం చెంది ఒకే వ్యాధి వస్తూ ఉంటుంది. అలా పర్యాయత్వము చెంది వచ్చేటటువంటి వ్యాధులకు ఉపయోగపడే ఔషధములలో మొట్టమొదటి ర్యాంక్ డ్రగ్ చైనా. దానికి ఉపయోగపడే మందు చైనా. దాన్ని మించినటువంటి ఔషధము ఇంకోటి లేదు. అట్లాగే పర్యాయత్వం చెంది వస్తున్నప్పుడు సహజంగా మనం ఏం వేస్తాం, ఒక ఔషధాన్ని వేస్తాం. ఆ ఔషధం వేస్తే ఆ ఔషధం వేసిన కారణం చేత వ్యాధి వేదనలు తొలగిపోవు, తొలగకుండా అలాగా లింగరింగ్గా ఉంటాయి. అప్పుడేం చేస్తాం, నో సోడ్ వేస్తాం. నో సోడ్ వేసిన తర్వాత కూడా తగ్గదు, నో సోడ్ వేసిన తర్వాత కూడా తగ్గదు. అప్పుడు చైనా టాన్నమో డోస్ వేయాలి, అప్పుడు చైనా టాన్నం వేయాలి. ఏం చెప్పాను, ఏం చూడాలని చెప్పాను? చైనా వేయాలంటే సోరియాసిస్కి చైనా వేయాలంటే ఏం చేయాలని చెప్పాను, ఏం చూడాలని చెప్పాను? ఏ మందన్నా వేయాలంటే ఏం చూడాలి? ఉంటే వెయ్యి. అడగడం దేనికి? నన్ను చెప్పాగా, ప్రతిసారి నువ్వు అడగక్కర్లా. చైనా యొక్క లక్షణాలు అంటే సోరియాసిస్ ఉన్న వ్యక్తి పాలిపోయి నీరసంగా ఉండి మాట్లాడలేక, చలిని భరించలేక, చలిని ఏమాత్రము భరించలేక, ఇలాంటివి ఉన్నాయనుకో. రక్తహీనత ఉండి, అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండవలసిన దానికంటే బాగా తక్కువగా ఉంది, ఆయాసపడుతున్నాడు, అప్పుడు చైనా వేయచ్చు, ఏం తప్పలేదు. ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది సిమ్టమ్స్ చూసుకోవాలి. అంతేగాని సోరియాసిస్ వాడికి చైనా పనికి వస్తుందా అంటే కొంతమందికి పనికి వస్తుంది. చైనా లక్షణాలు ఉన్న వారికి చైనా పనికి వస్తుంది. ఒకళ్ళకి చైనా వేసాం కాబట్టి ఇంకోటి వస్తే వాడికి చైనా వేయకూడదు. వాడికి తూజా కావచ్చు, ఆర్సనిక్ ఆల్బమ్ కావచ్చు, ఏది కాబట్టి అది వేయాల్సి వస్తుంది. అంతేగాని ప్రతిదానికి అలా అనుమానం రాకూడదు. ఇంకా ఒక ఔషధాన్ని ఒక వ్యాధిని బట్టి కాదు వైద్యము. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యాధిని బట్టి వైద్యం చేయడం అనేది హోమియోపతిలో ఉండదు. మిగతా సిస్టమ్స్లో వ్యాధిని బట్టి వైద్యము, హోమియోపతిలో రోగిని బట్టి వైద్యము. రోగి అంటే అతని ఉండే వేదన, అతని యందు ఉన్నటువంటి వేదనా సముదాయములు. ఆ వేదనా సముదాయమును బట్టి మందు సెలెక్ట్ చేయాల్సిందే కానీ రోగము పేరు పెట్టి మందు సెలెక్ట్ చేసేది లేదు. క్యాన్సర్కైనా, చలి జ్వరానికైనా, టైఫాయిడ్కైనా, కడుపులో నొప్పికైనా, వాంతులకైనా, విరోచనాలకైనా వేదనా సముదాయము సారూప్యము చెంది ఉంటే ఒకే ఔషధం పడుతుంది. అంతే తప్ప కడుపులో నొప్పిగా ఉంది కాబట్టి నక్స్వామిక, వాంతులు అవుతున్నాయి కాబట్టి పల్సల్లా ఇలా వేయకూడదు. అలా వేస్తే ఏమవుతుంది, ముందు కడుపులో నొప్పిగా ఉంది కాబట్టి నక్స్వామిక వేస్తావు, అది వేసిన తర్వాత వాంతులు కావడం మొదలుగానే పల్సల్లా వేస్తావు, అది వేయడం మొదలు పెట్టగానే నీరసంగా ఉందని చైనా వేస్తావు. అప్పుడు ఎన్ని మందులు వేయాలి నువ్వు అట్లా? కాబట్టి అలా వైద్యం చేయడానికి వీల్లేదు. ఏం చేయాలన్నమాట, వాడు నీ దగ్గరికి వైద్యానికి వచ్చినప్పుడు వాడి అందున్నటువంటి బాధలు మొత్తము లిస్ట్ అవుట్ చేయి. ఆ బాధలన్నీ కాగితం మీద రాసుకో. ఈ బాధలు ఏ ఔషధము యొక్క వేదనా సముదాయముతో సారూప్యము చెందుతుందో చూడు. ఆ ఒక్క ఔషధం వేస్తే చాలు, ఇన్ని వేదనలు పోతాయి. ఇన్ని 12 వేదనలు ఉన్నా 15 వేదనలు మొత్తం కూడా కృష్ణార్పణం వెళ్ళిపోతాయి. ఆ చైనా వాటికి వెళ్ళిపోతుంది. అసలే పెద్ద దేశం కదా, అందుకు తీసుకెళ్ళిపోతుంది. అందుకని అలా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేసే విధానం ఎలా ఉండాలంటే, ఏ మందు వేసినా సరే పేషెంట్కి వ్యాధిని బట్టి వేయకూడదు. దేని బట్టి వేయాలి? వేదనలను బట్టి వేయాలి. అందులో కూడా ఒక వేదనను బట్టి వేయకూడదు. మానసిక లక్షణములు, జనరల్ సిమ్టమ్స్, ఆ తర్వాత మోడాలిటీస్, వీటిని మూడింటిని చూసుకుని బేరీజ్ వేసుకుని అప్పుడు డ్రగ్ సెలెక్ట్ చేసుకుని వేయాలి. అంతేగాని
చైనా అనేటటువంటిది మరి సోరియాసిస్ పేషెంట్లలో చెప్పిన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో లేవు కాబట్టి చైనా వేయకూడదని ఏమి ఉండదు. చైనా లక్షణములు రోగి యందు ఉన్నవా? నీరసము, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటము, పాలిపోవటము, అన్నహితవు లేకపోవటము, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవటము, నడవాలంటే ఆయాసపడటము, ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకో చైనా వేయాల్సిందే తప్పదు. ఆ తర్వాత మిగతా వేదనా సముదాయం అది వేసిన తర్వాత కొన్ని తగ్గిపోతాయి, ఇంకా మిగిలిన ఉంటాయి. ఆ మిగిలిన మళ్ళీ రాసుకోవాలి. ఆ రాసుకుని మిగిలిన వాటికి ఏ ఔషధం యొక్క వేదనా సముదాయంతో సారూప్యం చెందుతుందో ఆ ఔషధం వేయాలి. అని అలా కాకుండా చైనా లక్షణాలు ఉంటే మళ్ళీ చైనా 2వ డోస్ వేయాలి. ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది హోమియోపతిలో. కాబట్టి పర్యాయత్వము చెందేటటువంటి వ్యాధులు సహజముగా 2 రోజులకి, 3 రోజులకి, వారానికి, 15 రోజులకి, నెలకి, 6 నెలలకి, 3 నెలలకి కాకుండా 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో ఇలా పర్యాయత్వం చెందుతూ గనక ఒకే వ్యాధి వస్తూ ఉంటే అప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే సారూప్య ఔషధాన్ని వేసి మళ్ళీ పర్యాయత్వం చెందకుండా ఉంటే నోసోడ్స్ వేస్తాం. నోసోడ్స్ వేసినా కూడా మళ్ళీ పర్యాయత్వం చెంది మళ్ళీ ఆ లక్షణం పోకుండా మళ్ళీ కనుక వస్తూ ఉంటే అప్పుడు వేయాల్సింది ఏంటంటే మాట చైనా 10 ఒక డోసు వేయాలి. చైనా 10 ఒక డోసు వేయాలి. అది చైనాకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణము. చైనాలో వేదనలు రోజు ఒకే సమయానికి ఉద్రేకిస్తాయి. స్కూల్కి బెల్గొట్టినట్టు అనమాట. ఒకే సమయానికి వేదనలన్నీ కూడా ఉద్రేకిస్తాయి. మధ్యాహ్నం 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు. ఆర్సనికాల్పుకి ఎప్పుడు ఉద్రేకము? ఏ టైము? అంతసేపు ఆలోచించగల. చైనా గారు రాజుగారు, ఆర్సనికాల్పు రాణిగారు. రాజుగారు 12కి వస్తే రాణిగారు 2కి వస్తారు, తర్వాత వస్తారు కాబట్టి 1 గంటకు వస్తారు. చెప్పలేమన్నా? అంతసేపు చదివి మరి వాళ్ళు మర్చిపోతే నువ్వు రాజుగారిని రాణిగారిని మర్చిపోతే ఎట్ట? అర్థమైందా? రాజుగారు 12కి ముందు వస్తారు. సభలో ముందు ఎవరు వస్తారు? రాజుగారు వేయించేస్తారు. రాజుగారు వేసి చేసిన కాసేపటికి రాణిగారు వేయించేస్తారు. ఇప్పుడులాగా రాజు రాణి పక్క పక్కన కూర్చొని ఉండరుగా. అప్పుడు మొదట్లో అది వ్యవహారం. ఇప్పుడు వేరు. ఇప్పుడు రాణిగారే ముందు వస్తున్నారు అనుకో, రాజుగారు తర్వాత వస్తున్నారు, అది వేరే విషయం. అమలాపురంలో రాజుగారులు ఉంటారు కదా ఎక్కువ మంది, మీకు తెలుసు కదా. కాబట్టి దాన్ని బట్టి అది గుర్తు పెట్టుకోవడానికి చెప్పాను మీకు. దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఏంటంటే చైనా వాడు ఇక్కడ, ఆర్సనికాల్బా వాడు అట్లా వస్తారని గుర్తు పెట్టుకోవడానికి. రెండవది ఆర్సనికాల్బంలో మొట్టమొదటి అక్షరం ఏంటి? ఆల్ఫాబెట్ లో మొదటి అక్షరం ఏంటి? అంకెల్లో మొదటి నెంబర్ ఏంటి? అది చూసావా ఎలా సారూప్యత ఉంటుందో చూసుకో. ఆర్సనికాల్బంలో మొదటి అక్షరం ఏ, నెంబర్లో మొదటి నెంబరు 1. కాబట్టి ఆర్సనికాల్బం ఎప్పుడు వస్తుంది అనమాట? 1 గంటకు వస్తుంది. అంటే ఎందుకోసం అంటే మనం నేర్చుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి. అన్ని వాటిలో గుర్తుండదు కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి ఏ లక్షణం చెప్పుకుంటే మనకి గుర్తుంటుంది అది చెప్పుకుంటున్నాం మనం. అది అర్ధరాత్రి 12 గంటలకి కడుపులో తేడా వచ్చి బ్రాడ్ లూజ్ మోషన్ అవటం అనేటటువంటిది చైనా వాడికి ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలక లక్షణము. ఇది తప్పనిసరిగా క్రానిక్ చైనా పేషెంట్ లో ఉంటుంది. వేడి చలి తారుమారు అవుతూ ఉంటాయి. కాసేపు వేడిగా ఉంటుంది, కాసేపు చలి వేస్తుంది. అంటే ఫ్యాన్ రూమ్ అంతా వేడిగా ఉంది అంటాడు, ఫ్యాన్ వేసిన 10 నిమిషాలకి చలేస్తుంది, ఫ్యాన్ తీసేయి అంటాడు. ఈ లక్షణం ఇగ్నిషియాకి కూడా ఉంటుంది. ఊపిరి పీలుస్తూ ఉంటే గురగుర ధ్వనులు వస్తూ ఉంటాయి లోపల నుంచి, మర్మరింగ్ సౌండ్స్, పీలికోతలు అలాంటివి ఉంటాయి. దీర్ఘకాలము బ్రాంకైటిస్ వ్యాధితో బాధపడ్డ వారికి ఉపయోగపడే మందు చైనా. ఎక్కువ కాలం బ్రాంకైటిస్ తోను బాధపడే వాళ్ళకి ఉపయోగపడే మందుల్లో ఒకటి చైనా. చైనా వేస్తే తగ్గకపోతే యాంటిమ్టాట్. చైనాకి మళ్ళీ ఏంటనమాట? యాంటిమ్టాట్ వస్తుంది. అప్పుడు యాంటిమ్టాట్ వేయాలి. చాలా కాలముగా దీర్ఘకాలము బ్రాంకైటిస్ తో బాధపడ్డ వాళ్ళకి, ఊపిరి పీలుస్తున్నప్పుడు గురగుర శబ్దాలు వచ్చే వాళ్ళకి మొట్టమొదట చైనా వేస్తాము. చైనా వేసిన తర్వాత ఇంకా తగ్గకపోతే
అప్పుడు యాంటిమ్టార్ట్ని వేస్తాము. యాంటిమ్టార్ట్కి ఉండే లక్షణాలు ఏంటంటే ఊపిరి తీసుకునేటప్పుడు గురగుర శబ్దాలు రావటం, దగ్గు తేలికగా రావటం, ఆ తర్వాత కఫంతో కూడి ఉండటం, ముఖములో మిగతా భాగాల కంటే ముక్కు చల్లగా ఉండటం. ఇవి యాంటిమ్టార్ట్ యొక్క ముఖ్య లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నప్పుడు చైనా తర్వాత ఏం వేయాలన్నమాట? యాంటిమ్టార్ట్ వేయాలి. మళ్ళీ చెబుతున్నా, యాంటిమ్టార్ట్లో ఊపిరి తీసుకునేటప్పుడు గురగుర శబ్దాలు, దగ్గు తేలికగా రావటం, అంటే పొడి దగ్గు అంటామే అలా రావటం, కఫంతో కూడి ఉండటం, ముఖంలో మిగతా భాగాల కంటే ముక్కు భాగం చల్లగా ఉండటం. ఈ లక్షణాలు ఉన్నప్పుడు యాంటిమ్టార్ట్ కనుక వేస్తే బ్రాంకైటిస్ తగ్గిపోతుంది. అధిక రక్తస్రావం తర్వాత చీల్చుచున్నట్టు నొప్పులు, కండరాల్లో నొప్పులు రావటం, అంటే మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ ఓవర్ కావటం కానీ, యాక్సిడెంట్లో బ్లడ్ పోవటం కానీ, పైల్స్ ద్వారా ఓవర్ బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ పోవటం కానీ, ఇలా అధిక రక్తస్రావం అయిన తర్వాత పిక్కల్లో నరాలు పిండుతున్నట్టుగా నొప్పి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వేయవలసిన మందు చైనా. కండరములు కొంకర్లు పోవటం, కండరాలు కొంకర్లు పోవటం ఉన్నప్పుడు చైనా వేయాలి. చైనా పేషెంట్ చిల్లీ పేషెంట్, అంటే చలిగాలి పడదు. అంటే చైనా వాడితో పాటు ఇంకోటి ఉంది, సెక్కేల్ కారని ఇంకోటి రగ్గు ఉంది, వాడు హార్ట్ పేషెంట్, వాడికి వేడి పడదు, చైనా వాడికి చలి పడదు. సెక్కేల్ కర్ లేదా సెక్కేల్ కర్ ఎప్పుడు వేస్తామంటే ఏదైనా సరే ఒక ఇనప వస్తువు కానీ ఏదైనా కానీ గీసుకుని సెప్టిక్ అయ్యి గ్యాంగ్రీన్ ఫార్మ్ అయ్యి అది నల్లగా మారి దాంట్లోంచి నల్లటి రంగులో గనక స్రావాలు వస్తున్నప్పుడు సెక్కేల్ కర్ వేస్తాం. అప్పుడు సెక్కేల్ కర్ వేస్తాం. నువ్వు సెక్కేల్ కర్ అనే మందును ఒక చోట చూసావు ఎక్కడో, మనం అందరం కలిసి వెళ్ళాం. కాదు, హైపెర్కెమ్ కూడా సెప్టిక్ ఫీవర్స్ లో వేయచ్చు. హైపెర్కెమ్ ధనుర్వాతం వచ్చినప్పుడు హైపెర్కెమ్ ట్యానం వేయచ్చు. హైపెర్కెమ్, సెక్కేల్ కరు, ఆర్సెనిక్ ఆల్బము ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్ డ్రగ్స్. సెప్టిక్ కండిషన్ నుంచి ధనుర్వాతాల నుంచి కాపాడేటటువంటి మందులు. నువ్వు ఏటీఎస్ ఇంజెక్షన్ చేయించినా నీకు సెప్టిక్ ఫీవర్ రావచ్చేమో కానీ హైపెర్కెమ్ వేస్తే మాత్రం సెప్టిక్ ఫీవర్ రాదు. అది అంత అద్భుతమైన. పైగా హైపెర్కెమ్ దేని నుంచి తయారు చేసారో తెలుసా మీకు? వృక్షం నుంచి తయారు చేశారు, చెట్టు నుంచి తయారు చేశారు హైపెర్కెమ్. వృక్ష సంబంధమైన ఔషధం హైపెర్కెమ్. చూడాలి, చూసుకొని చెప్పలేదు. అంటే తిరగేస్తున్నప్పుడు మనకి కొన్ని చూస్తాం కాబట్టి అప్పుడు గుర్తుంటాయి. అట్లాగే ఆకస్మికంగా ప్రసవపు నొప్పులు రావటం ఆగిపోయి మూర్ఛలు ఆరంభం కావటం. డెలివరీ టైంలో డెలివరీ పెయిన్స్ ఆగిపోతాయి, ఫిట్స్ రావడం మొదలు పెడతాయి. అలాంటి సందర్భంలో చైనా వనం ఓ డోస్ వేస్తే తగ్గి మామూలు స్థితికి వస్తారు. అట్లాగే గర్భవతుల యందు గాని ప్రసవానంతరము గాని పొర్లుతో మగతతో గొంతులో కఫం అడ్డబడి ఇబ్బంది పెట్టి ప్రాణాపాయ పరిస్థితి వస్తే చైనా వన్యం ఒకటి వస్తాయి. నేను చెప్పాను చైనా వన్యం. చైనా అనేటువంటి ట్రీట్మెంట్ సైడ్ ఎక్కువగా సూచించబడే ఔషధం. నీకు మెంటల్ సిమ్టమ్స్ మొడాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా చైనాలో రక్తస్రావాలు, ఎనీమియా, నీరసము ఇది లేకుండా ఉండదు. కాబట్టి గర్భవతులు యందు ప్రసవానంతరము పొర్లు కలిగి ఆ తర్వాత మగతతోనూ గొంతులో కఫం ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితి వస్తే అప్పుడు చైనా వన్యం మూడు వస్తే ఆ మగత అది పోయి నార్మల్గా వస్తారు. రక్తస్రావానంతరము కలిగే గ్యాంగ్రీన్ ఏర్పడితే చైనా వన్యం. రక్తస్రావానంతరము
రక్తస్రావానంతరం అంటే ఎప్పుడు డెలివరీస్లోనూ వాటిల్లో. దెబ్బ తగిలి గాయమైనప్పుడు గ్యాంగ్రీన్ ఫారం అయితే అప్పుడు మళ్ళీ హైపెరికం అటు రావాలి. ఇక్కడ డెలివరీస్ టైం అప్పుడు లేకపోతే అబార్షన్స్ అప్పుడు అలాంటప్పుడు చైనా ఉపయోగపడుతుంది. తర్వాత వీళ్ళకున్న ప్రత్యేక లక్షణం ఏంటి? పూల వాసన పడదు, పొగాకు వాసన పడదు, ఆహార పదార్థాలు వండుతుంటే ఆ వాసన పడదు, వికారం వస్తుంది, వాంతి అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఆ లక్షణాలు ఉన్నప్పుడు వేసే మందు కూడా ఉంది, మార్నింగ్ సిక్నెస్. ఏంటది? కోల్చికం అనే మందు ఉంది. కోల్చికం అనే మందు ఉంది. ఆహార సిఓఎల్ కోల్చికం, COLCHIUM కోల్చికం అనే మందుకి ప్రెగ్నెంట్ లేడీస్ ఆహారం వండుతున్నప్పుడు, అన్నం వండుతున్నప్పుడు ఆ అన్నం వండుతున్న వాసనకి వికారం వచ్చి వాంతి అయిపోతుంది. అప్పుడు కోల్చికం వేస్తే ఆ లక్షణం పోతుంది. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ లో 30 వేస్తుంది, 30-200 పరిస్థితిని బట్టి, ఎంత అనేది ఉండదు. 30 వేస్తే ఆ తగ్గి మళ్ళీ తిరిగి వస్తే కాల వ్యవధి చూసుకొని 2-3 రోజుల తర్వాత రెండో డోసు వేయచ్చు. లేదు ఇంకా ఒక వారం తర్వాత వస్తే అప్పుడు 2 డోసులు కోల్చికం అయిపోతే కోల్చికం 200 వేయాల్సి వస్తుంది. కాల వ్యవధిని బట్టి ఉంటుంది. అట్లాగే మార్నింగ్ సిక్నెస్ లో విపరీతమైన వికారము, నోట్లో నీళ్లు ఊరటము, వాంతులు అయిపోవటము మార్నింగ్ సిక్నెస్. లేవడంతోనే వికారంతోనూ వాంతులతోనూ లేస్తారు కొంతమంది గర్భవతులు. అందులో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళలో. ఇపికాక్ అనే మందు వేయాల్సి వస్తుంది. IPECOC ఇపికాక్ 6. హోమియోపతిలో అన్నిటికంటే తక్కువ కాలం పనిచేసే ఔషధం పేరు ఒకటి చెప్పాను, ఏమిటో గుర్తులేదు నాకు. ఇపికాకే అది విషయం. వాంతి అయినప్పుడల్లా ప్రతి వాంతికి ఇపికాక్ 6 వేయచ్చు. ఇపికాక్ 6 వేసావు, వాంతి అయింది, ఇపికాక్ 6 వేసావు. ఇపికాక్ 6 వేసిన తర్వాత మళ్ళీ వాంతి, మళ్ళీ సెకండ్ డోస్ ఇపికాక్ 6 వేయచ్చు. రెండోసారి ఇపికాక్ 6 వేసిన తర్వాత మళ్ళీ వాంతి, ఇపికాక్ 6 మళ్ళీ రెండో డోస్ వేయచ్చు. కాల వ్యవధితో సంబంధించి, ఎందుకంటే చాలా కొన్ని సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది దేహతత్వం మీద, అందుకని ఇబ్బంది లేదు. కాబట్టి ఇలా చాలా మందికి మార్నింగ్ సిక్నెస్ లో వికారం ఉండి ఇబ్బంది పడుతూ అసలు ఏమీ ఇవ్వడవు. కొంతమందికి ఏమి తిన్నా సరే, ఏమి తాగినా సరే మొత్తం వాంతి అయిపోతుంటాయి. అప్పుడు ఇపికాక్ 6 వేస్తే తగ్గిపోతుంది. ఇపికాక్ 6 అంత బాగా పనిచేస్తుంది. తర్వాత రక్తస్రావానంతరము ఒంటికి నీరు పట్టినప్పుడు, హెవీ బ్లీడింగ్స్ అయిపోయినప్పుడు, అటు డెలివరీస్ లో కానీ, అబార్షన్స్ లో కానీ, మెన్సెస్ లో కానీ బాగా గనక ఓవర్ డిశ్చార్జెస్ అయిపోతూ ఉంటే నక్స్వామికాలో ఒక లక్షణం ఉంది. ఏంటది? కరెక్ట్. 1 menses enters into another menses. 1 menses enters into another menses. అంటే ఇవాళ నెలసరి వస్తుంది, నెలంతా డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ మెన్సెస్ ఆన్సెట్ అవుతుంది, కొద్దిగా అవుతుంది, మళ్ళీ సెకండ్ మెన్సెస్ వచ్చారు. సెకండ్ మెన్సెస్ 4 రోజులు బాగా డిశ్చార్జ్ అవుతుంది ఎక్కువగా, మళ్ళీ 5వ రోజు నుంచి కొద్దిగా కనపడుతూనే ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ మెన్సెస్ వస్తుంది. 1 menses enters into another menses is the key symptom of నక్స్వామిక. అప్పుడు నక్స్వామిక వేస్తే ఈ లక్షణం పోతుంది. ఎనీమియా కూడా వస్తుంది, అందుకే అప్పుడు ఒంటికి నీరు వస్తుంది. అప్పుడే ఒంటికి నీరు వచ్చేది నీకు. ఒంటికి నీరు రాబోయే ముందు కాళ్ళకి నీరు వస్తుంది, ఆ తర్వాత లో ఎపిటైట్ వస్తుంది, ఆ తర్వాత టంగ్ వైట్ గా మారుతుంది. ఇవన్నీ లక్షణాలన్నీ లైన్ గా ఒక్కొక్కటి కళ్యాణ గుణాలన్నీ వస్తాయి. చెప్పేంటో ఏమైంది తర్వాత? అవును, ముందు ఏం మళ్ళీ చెప్పు. మరి యూట్రస్ తీయించుకోలేదా?
ఉంది ఒక కేసు వైద్యం చేశాం, పెరాలసిస్ వస్తుంది. అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో, డయాబెటిక్ ఫ్యామిలీ హిస్టరీలో పుట్టిన వాళ్ళకి అలాంటివి ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ అమ్మకో వాళ్ళ మేనమావలకో వాళ్ళ తాతలకో ఎవరికో డయాబెటీస్ ఖచ్చితంగా ఉంటుంది. 365 days మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ అవుతుంటే ఒక 35 ఏళ్ళ అమ్మాయికి నా దగ్గరికి వైద్యానికి వస్తే నేను ఎబ్రోమా అగస్టా మదర్ టించర్ వేశాను. ఎబ్రోమాలో ఆ లక్షణం ఉంది. ఎబ్రోమా అనే మందు ఉంది, ఆ మందు వేశాను. మదర్ టించర్లో వేశాను. మదర్ టించర్లో వేస్తే 34 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరికి వైద్యానికి వస్తే ఊళ్ళో ఉండే అందరూ గైనకాలజిస్టులు చూశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశం మెనోపాస్ రాలేదు కాబట్టి పొరపాటుగా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వస్తే పిల్లలు పుడతారేమో, అందుకని ఇది ఇలాగే ఉంచుకో, అదృష్టం బాగుండి ఎప్పుడైనా నీకు పిల్లలు పుడతారేమో చూద్దాం అన్నారు వాళ్ళు. అని ఆపరేషన్ చేయలేదు. ఆ పిల్ల మన దగ్గర వైద్యానికి వచ్చింది. కేసీడ్ రాశారు, ఏదో చూసాం, మందేసాం. ఆ తర్వాత మాస్టర్ గారితో ఒకసారి ఏంటండి ఈ కేసు అంటే, అప్పుడు మాస్టర్ గారు ఎబ్రోమా అయ్యి డోస్ అన్నారు. ఎబ్రోమా మదర్ టించర్ వేసా. మదర్ టించర్ అంటే అంతేంటి, నువ్వు మదర్వేనా అసలు? మదర్ టించర్ ఇచ్చా, ఎక్కువ పొటెన్షియల్ కూడా ఇవ్వలేదు. మదర్ టించరే ఇచ్చా. మదర్ టించర్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజు పొద్దున రాత్రి వేసుకోమన్నా, ఇంకేం ఇవ్వాల. ఓన్లీ మదర్ టించర్ ఇచ్చా, ప్లాసిబో ఇచ్చా. ఇస్తే వారం తర్వాత మళ్ళీ వస్తే నేను ఈ అమ్మాయి ఏమంటుందో మళ్ళీ నన్ను అనవసరంగా ఈ కేసు ఏం వినాల్సి వస్తుందో అని ఎదురు కంగారు పడుతూ నేను కాస్త టెన్షన్లో ఉన్నా. అమ్మాయి వచ్చి కుర్చీలో కూర్చుని, జీవితంలో మొదటిసారి నెలసరి మళ్ళీ ఈ వారం రోజులు కనపడలేదండి అది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇబ్బంది లేదు అమ్మాయికి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ మెన్సెస్ కరెక్ట్ గా నెలకు 28 రోజులకు వస్తుంది. 4 రోజులే మైల్ అవుతుంది. 5వ రోజు నుంచి ఇక ఉండదు. అంతే. ఆ తర్వాత కంటిన్యూ చేశా. ఒక 1 month 2 months పాటు రోజు వేసుకోమన్నా. అప్పుడు మాస్టర్ గారిని అడిగా, ఒక కేసులో ఇలా చెప్పావు ఎబ్రోమా వేయమని, బానే ఉంది, వేశాను, తగ్గింది. ఇంకో కేసు వస్తే ఎలా వేయాలి? నాకేంటంటే నేను పెద్ద జిడ్డుగా అండి, పట్టుకుంటే వదలను. మాస్టర్ గారిని అడిగాను, ఫోటో ఎదురుకుండా కూర్చొని అడిగాను, మీరు వేయమన్నారు, అమ్మాయిని కరుణించారు, ఎబ్రోమా వేయమన్నారు. ఎబ్రోమాలో ఏంటంటే బ్లాక్ కలర్ లో బ్లీడింగ్ అవుతుంది, డిశ్చార్జ్ సహజంగా. అది సహజంగా కొంతమందికి రెడ్గా కూడా అవ్వచ్చు. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, పిచ్చి మొహం ఆడ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇలా అవుతుందిరా, ఒక్కసారి నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయికి టెస్ట్ చేయించే బ్లడ్ తెలుస్తుంది నీకు అన్నారు. టెస్ట్ చేయిస్తే కరెక్ట్గా బోర్డర్లో ఉంది, షుగర్ 125 ఉంది, ఫాస్టింగ్, ప్రీ డయాబెటిక్ కండిషన్ వచ్చింది. ఓహో. ఆ తర్వాత షీ గాట్ డయాబెటీస్. ఇది ఆగిపోయింది, మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ ఆగిపోయింది తమాషాగా. షీ బికమ్ ఏ షుగర్ పేషెంట్. ఆ తర్వాత డయాబెటీస్ క్రాస్డ్ 275 దాటి వెళ్ళిపోయింది. లేదు, 275 దాటిపోయింది. చూస్తే షుగర్ ఏమో 275 ఉంటుంది. ఈ డిశ్చార్జ్ కంట్రోల్ అయిపోయింది. 4 రోజులే అవుతుంది, ఆగిపోతుంది, బాగానే ఉంది. ఏం చెయ్యాలి అంటే మళ్ళీ ఆలోచన చేశా. ఎబ్రోమా మదర్ టించర్ వేస్తే తగ్గిపోయింది కాబట్టి ఎబ్రోమా 6 వేస్తే ఏమవుతుంది ఈ కేసులో? నెక్స్ట్ హైయర్ పొటెన్సీకి వెళ్ళాలిగా. ఎబ్రోమా 6 వేసాను. ఎబ్రోమా 6 వేస్తే షుగర్ కంప్లైంట్ నార్మల్కి వచ్చింది. వాళ్ళ అదృష్టం అంతే.
వాళ్ళ అదృష్టం అంతే. అప్పుడు నేను చెప్పాను, కుర్చీలోంచి లేచి మాస్టర్ గారి ఫోటో దగ్గరికి వచ్చి దండం పెట్టి నేను కూడా దండం పెడతాను. ఇది నా గొప్పతనం కాదు, నా తెలివితేటలు కాదు. ఆయన నిన్ను అనుగ్రహించారు, నీకు వైద్యం చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు, కాబట్టి ఇద్దరం కలిసి దండం పెడదాం, పెట్టమ్మా అని ఇద్దరం కలిసి దండం పెట్టాం. కాబట్టి ఇలా కంటిన్యూస్ గా డిశ్చార్జెస్ అవుతున్నటువంటి కేసుల్లో వాళ్ళ ఫ్యామిలీలో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటిక్ ఫ్యామిలీ అయ్యి ఉంటుంది. ఆ ఫ్యామిలీ లేదు, డయాబెటిక్ ఆ అమ్మాయికి ఇప్పటిదాకా కాకపోవచ్చు పేషెంట్ గా, కానీ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంటుంది. ఆ తర్వాత షీ విల్ బికమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. కరెక్ట్ గా ఆ కేసు అలాగే వచ్చాయి. కాబట్టి అందుకని 365 days అయినా కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి, కంగారు పడక్కల. చెప్పమంటావా పాఠం? కాబట్టి పూల వాసన, పొగాకు వాసన, ఆహార పదార్థాలు వండుతుంటే వాసన, ఇవేమి చైనా వాడికి పడవు. కోల్చికం వాడికి కూడా ఇవి పడవు. కోల్చికం సహజముగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ 1 month లోనూ వేయటం అనేది జరుగుతుంది. వెళ్లాల్సి ఉంటే వెళ్ళిపో. కడుపు నొప్పి, ఉబ్బరము, మంట మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఉద్రేకిస్తాయి. బాధలు ముట్టుకుంటే ఉద్రేకిస్తాయి, గాలి తగిలితే ఉద్రేకిస్తాయి. బాధలుగా ఉన్న భాగాన్ని గట్టిగా ఒత్తినా నొక్కినా బాధలు ఉపశమిస్తాయి. బాధలన్నీ చలిగాలికి, రాత్రిపూట మేఘాలు కమ్మినప్పుడు, మానసిక పరిశ్రమ, ఆఫ్టర్ సెక్స్ లైఫ్, విశ్రాంతి వలన, బాధగా ఉన్న వైపున పనుల వల్ల ఉద్రేకిస్తాయి. వీడికి ఇవన్నీ ఉంటాయి ఎక్కువ. కడుపు శూల ముందుకు వగ్గితే ఉపశమిస్తుంది. కాళ్ళు చేతులు బాధలు కదలిక వల్ల ఉపశమిస్తుంది. మరి తలనొప్పి, తలత్రిప్పు కదలిక వల్ల పెరుగుతుంది. అంటే చాలా తమాషాగా ఉండి చైనా అంతా. బాధలన్నీ వెచ్చని గదిలో చెమట పట్టడం వల్ల ఉపశమిస్తాయి. జ్ఞానేంద్రియాలు పని చేయకపోవటం, ఓవర్ డిశ్చార్జ్ వల్ల ఆఫ్టర్ డెలివరీ జ్ఞానేంద్రియాలు పనిచేయక మృత్యుముఖంలోకి పోతున్నప్పుడు చైనా వేయండి. అంటే కంటి చూపు తగ్గిపోతుంది, స్పర్శ పోతుంది, వాసన పోతుంది, అవన్నీ పోతాయి. అలా పోయి ఇస్తున్నాయంటే అర్థం ఏంటంటే 5 senses దే ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ది బాడీ. మృత్యు సంభవించబోయే ముందు అలాగే ఉంటుంది. అలాంటి సందర్భంలో చైనా వేస్తే ఆ మృత్యుముఖంలోకి పోకుండా వాళ్ళు కాపాడబడతారు. వాసన ఏది తెలవకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సైనస్ ఉంటే వాసన తెలియదు, ఎడినాయిడ్స్ ఉంటే వాసన తెలియదు. 365 days ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. ఎడినాయిడ్స్ ఉంటే వాసన తెలియదు. తర్వాత ముక్కులోంచి చిన్నప్పుడు ఏదైనా కురుపులు లాంటివి లేచినప్పుడు చేసినప్పుడు వాసన ఉండదు. సిఫిలిటిక్ మాయాజం ఉన్న వాళ్ళకి వాసన తెలియదు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అది ఇతర ఔషధాలతో సంబంధ బాంధవ్యాలు. చైనా ఎనిమికల్ విత్ డిజిటాలిస్. అంటే చైనా వేసిన తర్వాత వెంటనే డిజిటాలిస్ వేయకూడదు, డిజిటాలిస్ వేసిన తర్వాత చైనాని వేయకూడదు. తర్వాత విరుగుళ్ళు. చైనాకి యాంటీడోట్స్ ఆర్సెనికం ఆల్బమ్, ఎపికాక్,